బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మవరంలో ఉగ్ర టెన్షన్ నెలకొంది. ఇటీవల నూర్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు పోలీసులు. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నూర్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా నూర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కువగా టచ్ లోకి నూర్ సంబంధికులపై కూడా పోలీసులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. స్నేహితులు ప్రియురాలు కోసం వేటైతే మొదలైనట్లుగా తెలుస్తోంది. ధర్మవరంలో భారీగా బంగ్లాదేశస్తులు నిఘా పెట్టాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ధర్మవరాన్ని ఉగ్ర టెన్షన్ వెంటాడుతోందని చెప్పుకోవచ్చు. ఇటీవల నూర్ మహమ్మద్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. తాజాగా అతన్ని మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసుల కస్టడీకి కోరగా కోర్టు అయితే అనుమతినిచ్చింది. దీంతో ఉగ్రవాదిని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు తర్వాత జరిపిన ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా నూర్ ఉన్నట్లుగా కూడా తేలింది. వాట్సాప్ కాల్స్, మెయిల్స్ ద్వారా ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నట్టుగా పోలీసులు తేల్చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాతనే ఎక్కువగా ఉగ్ర సంస్థలతో అతడు మాట్లాడటం ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. దీంతో అతన్ని పూర్తి స్థాయిలో విచారించి నిజాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. నూర్ సంబంధికులపై కూడా ఫోకస్ చేశారు. స్నేహితులు ప్రియురాలు కోసం వేటైతే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే అతడితో సంబంధాలున్నవారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ భాస్కర్. జానకి, మన ధర్మవరంలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ ఇప్పుడే కడప జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ రోజు అతన్ని పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇతనికి ధర్మవరంలో ఇంకా ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలి. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ప్రియురాలను పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బలగాలను పోలీసులు వేట మొదలు పెట్టారు. అయితే ఇతనికి ఉగ్రవాదులతో ఎలా పరిచయం అయింది, ఇతనికి ఎలా పరిచయం ఏర్పడింది, ఇతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. అయితే ఇతను నూర్ మహమ్మద్ కొత్తగా 50 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థికంగా ఉగ్రవాదులు ఏమన్నా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. నూర్ మహమ్మద్ కస్టడీకి తీసుకుంటే విచారిస్తే ఉగ్రవాదులతో లింకులతో పాటు వారి ప్రణాళికలు గాని బయటపడే అవకాశం ఉంది. ఇతని కోసం, వాళ్ళ ప్రియురాల కోసం, స్నేహితుల కోసం ఇప్పటికే పోలీసులు వేటాడుతున్నారు. జానకి, నిఘా పెట్టాలి అని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అక్కడ ధర్మవరంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక పక్కన స్థానికులు కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో. అవును జానకి, ధర్మవరం అంటేనే ఒక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న పట్టణం. ఇక్కడ పట్టు చీరలకు ప్రసిద్ధి కాంచింది ధర్మవరం పట్టణం. అలాంటి పట్టణంలో చాలా మంది ఉపాధి కోసం వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు, నివాసం ఏర్పరచుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, కలకత్తా నుంచి కాకుండా బంగ్లాదేశస్తులు కానీ చాలా మంది, ఇక్కడ 100 మంది ఉన్నారు. వారిపై నిఘా పెట్టాలంటూ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. జానకి, వీరిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి వీరిని గుర్తించాలని చెప్పేసి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. జానకి, అంటే 30 ఉగ్రవాద సంస్థల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా నూర్ గురించి ఏమైనా సంచలన విషయాలు బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా భాస్కర్? ఏంటి జానకి, తప్పకుండా అయితే ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టి మనకు పోలీసులు అధికారికంగా మనకు చెప్తారు. అయితే ఈ నూర్ మహమ్మద్ అని ఈ రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తే అసలైన ఇతనితో ధర్మానం పట్టణంలో ఇంకా ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇతనికి ఎవరు సపోర్ట్ చేశారు, ఇంకా ఎంతమంది ఉగ్రవాదులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి, పూర్తి వివరాలు మనకు ఈ రోజు కానీ రేపు కానీ పూర్తిగా వస్తాయి. అయితే ఇతనికైతే దాదాపు 36 వాట్సాప్ గ్రూపుల్లో ఇతను కీలకంగా ఉన్నాడని అయితే వాట్సాప్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అంటే ఇతనికి ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేశారా ఉగ్రవాదులు అనే కోణంలో కానీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది తాడిపత్రికి చెందిన ఇతని ప్రియురాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఏమన్నా ఉగ్రవాదులతో లింకులు ఏమన్నా ఏర్పడాయా, మొదట ఎక్కడి నుంచి ఇతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడాయనే కోణంలో కానీ పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. జానకి, ప్రస్తుతం విచారణ కొనసాగుతుందా నూరుతో? లేదు జానకి, ఈ రోజు ఈవినింగ్ లోపల విచారణ కొనసాగుతుంది. కస్టడీకి తీసుకొని ఈ రోజు విచారణ చేస్తారు. మనకు రేపు కానీ మన్నాడు లోపల పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. జానకి, రైట్. నూర్ ఉగ్రవాది అని తేలడంతో స్థానికులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు రియాజ్ అనే వ్యక్తి పాక్ డీపీని స్టేటస్ పెట్టడంతో అతన్ని కూడా పోలీసులు
అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు ధర్మవరంలో 100 మందికి దాకా బంగ్లాదేశస్తులు ఉన్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. వారిపై నిఘా పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. ఒక ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి ధర్మవరం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి జాడ ధర్మవరం కానీ ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేదు. కానీ ఒక్కసారిగా ఒక ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ధర్మవరంలో నివసిస్తున్నాడని చెప్పి ఒక వార్త దావానంలో వ్యాపించడంతో ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదానికి కులము, మతము, ప్రాంతం అనేటువంటి తేడాలు ఏమి ఉండవు. వీళ్ళ ప్రధానమైనటువంటి ప్రవృత్తి నేర వృత్తిగానే ఉంటుంది. హింసే వీళ్ళ ప్రవృత్తిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని మూలాల నుంచి తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదం ఇలాగే వదిలేస్తే ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా భవిష్యత్తులో సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు దాంతోపాటు ప్రజలు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలా. ప్రజలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను, తమ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళను కూడా ఎటువంటి అనుమానం వచ్చినప్పటికీ వాళ్ళ మీద ప్రభుత్వానికి వాళ్ళ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ శాఖ వారు సకాలంలో స్పందించి ఎన్ఐఏ వారు కానీ, ఐబీ వారు కానీ, ధర్మవరం అనంతపురం సత్యసాయి జిల్లా పోలీసు వారు కానీ సకాలంలో స్పందించి ఆయన్ను గుర్తించి అరెస్ట్ చేశారు అతన్ని. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? మాకు ఒకటే డౌట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా ఎక్కడి నుంచో వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు. లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య ఉండదు. ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మేము సర్దుకొని వెళ్తాం. కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే ఈ విధంగా మనుషుల్ని మారుస్తున్నారనే భావన మాలో ఉంది. ఒక రకంగా భయంగానూ ఉంది. ఎందుకు అంటే అంత పెద్ద జైషే మహమ్మద్ సంస్థలతో లింకులు ఉన్నాయి, అటువంటి వ్యక్తి ధర్మవరంలో ఉన్నాడు అంటే వీళ్ళని తయారు చేసిన వాళ్ళు ఎక్కడో ఉంటారనే భయం ప్రతి ఒక్కరిలోనూ అదొక ఆందోళనకరమైన విషయం ఉంది. ధర్మవరము పట్టణము వ్యాపార కేంద్రంగా బాసిల్లుతా ఉంది. ఇటువంటి టైంలో ఇటువంటి ఉగ్రవాదులు దొరకడం అది ఒక రకంగా దురదృష్టకరము.